ఈ నియోజకవర్గాల గురించి మిమ్మల్ని అడుగుతాను. అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల యొక్క జ్యోతిష్యపరంగా ఉన్న విశేషాలు అంటే డీటెయిల్స్ మాకు చెప్పండి. ఫస్ట్ అట్‌మోస్ట్ హాట్ సీట్ పిఠాపురం. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళిన తర్వాత జరిగిన హైపు అక్కడికొచ్చిన జనాలు, ఆ సమీకరణ చూసిన తర్వాత నా గెలుపు నల్లేరు మీద నడక అనే ఫీలింగ్‌లో ఆయన ఉన్నట్టు కనిపించింది. వంగ గీతకి పవన్ కళ్యాణ్‌కి ఉన్న పాజిటివ్స్, నెగెటివ్స్ ఏంటి? ఎవరు గెలుస్తారక్కడ? ఇక్కడ పిఠాపురం అనేటువంటిది కర్మ పిపాక ప్రాంతం. అది ఏ జ్యోతిష్యుడైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరి జాతకాన్ని రాయాలన్నా, ఎవరి ఫలితాలు చెప్పాలన్నా పిఠాపురంలో సూర్యోదయమైనటువంటి సూర్యోదయ సమయాన్నే ప్రామాణికంగా తీసుకునేటువంటి సాంప్రదాయ విధానం మొదటి నుంచి మనకు ఉంది. అంటే కుంతి మాధవ స్వామి గుళ్ళో దేవాలయంలో గంట కొట్టితేనే పిఠాపురంలో ఉన్నటువంటి కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో కోడిపుంజు శివలింగం మీద వెళ్ళి కొక్కరొక్కో అని అరిస్తేనే ఆంధ్రప్రదేశ్లో సూర్యోదయం అవుతుంది. ఇది చాలా మంది తెలియని రహస్యం. కుంతీదేవికి మోక్షం పొందినటువంటి ప్రాంతం అది. శ్రీకృష్ణుడు అడుగుతాడు, అత్త నీకేం కావాలో కోరుకో అంటాడు. నాకు ఎప్పుడు కష్టాలే కావాలని కోరుకుంటుంది. అదేంటి అత్త అందరూ అనుకోరు ఇలా అంటే, కష్టం అనేది ఉంటే కదా నువ్వు నాకు కనపడేది, కాబట్టి నాకు కష్టాలు ఉండాలి, నువ్వు కంటికి కనపడాలి. ఎందుకంటే కుంతి మోక్షస్థానం అంటారు దాన్ని. అందులో పాదగయ గయా ప్రాంతం, కుక్కుటేశ్వర స్వామి చేత పురోహితిక అమ్మవారికి దివ్యస్థలం అది. ఇలాంటి ప్రాంతంలో పిఠాపురం చరిత్రలో 1951 నుంచి 2019 వరకు స్థానికులకు మాత్రమే అక్కడ విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది, అక్కడ వంగా గీత గారి యొక్క జాతకంలో భాగ్యస్థానం, లాభస్థానం, రాజ్యస్థానాల్లో బలమైనటువంటి గ్రహం ఉండడం, ఆమె ఓపికకి, సహనానికి, ఆమె రాజకీయంగా ఎదిగినటువంటి చరిష్మా ఉన్న వ్యక్తి. అంతటి రాజశేఖర్ గారి హయాంలోనే ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక జడ్పీటీసీ చైర్మన్గా మొదలైనటువంటి ఆమె ప్రహసనం ఈ సంవత్సరానికి బలమైనటువంటి గ్రహస్థితులు ఉంటాయి. ఇక్కడ 36,000 ఓటు బ్యాంక్, దేవాంగ పద్మశాలి ఉన్నటువంటి ఓటు బ్యాంక్. ఈ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఈ 36,000 ఓటర్లు ఎవరైతే ఉన్నారో వంగా గీతా గారిని తన తోబుట్టువుగా భావించేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యవస్థ. మంచికి కానీ చెడుకు కానీ ఏ రోజు ఇంటికెళ్ళినా తలుపు తట్టి పలకరించేటువంటి మనస్తత్వం. ఆమెను ఓడించడానికి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టడం, ఆయన కేవలం కాపు సామాజిక వర్గ ఓట్లను ఎంచుకోవడం, టోటల్గా అతనికి అది మైనస్. ఇప్పుడు నిన్న మనం చూసాం, నిన్న మధ్యాహ్నం కార్యకర్తలందరూ ఆయన కలవడానికి వెళితే సెక్యూరిటీ గార్డ్స్ కొట్టి పంపించారు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే పిఠాపురం సంబంధించినటువంటి అంశాలు ఏదైనా మాట్లాడాలంటే ఆయన హైదరాబాదు వారి ఫామ్ హౌస్లో కానీ లేదా షూటింగ్ సెట్లో కానీ పలకరించే అవకాశాలు ఉంటాయి. రెండోది, ఓపిక, సహనము, నిబద్ధత, నిజాయితీ, శుక్రగ్రస్త జాతకుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ తిరిగి మరలా గడ్డు కాలమే గోచరిస్తోంది. ఏదన్నా మిరాకిల్ జరిగితే తప్ప ఆయనకి అక్కడ ఓటమైతే మాత్రం, గెలుపైతే మాత్రం నల్లేరుపై బండి నడకగా సాగదు, అది ముళ్ళ బాటగానే మారుతుంది. ఇది సినిమాలో ఒక్క ఛాన్స్ అన్నట్టుగా బతిమలాడుకోవడం. అంటే ఆ వ్యక్తికి ఎదుటి వారికి నమస్కారం ఎలా పెట్టాలో కూడా మనం నేర్పాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎల్లంగా ఒకే ఒక మాట, ప్రచారం మొదటి రోజే చూసారా పిఠాపురం రోడ్లు ఎలా ఉన్నాయో గత పాలకులు. మరి అంతకుముందు వర్మగారి పరిపాలన చేశారు, పెండం దొరబాబు పనిచేశాడు, చేశారు కదా. అంటే ఇక్కడ
అక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామంలో ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, ఎవరికి ఏమిటో తెలియనటువంటి స్థితిలో ఓటర్లు, పిఠాపురం ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిపించుకొని సినిమా షూటింగ్ల కోసం తిరగాల్సిన అగస్త్యం రాకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా వైసీపీకే ఓటేసే అవకాశాలు ఉంటాయి. రెండోది, ఇక్కడ లాజిక్ మనం మిస్ అవ్వకూడదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ స్థానికంగా పాతుకుపోతే వర్మకి లైఫ్ రాజీ జీతం ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించడానికి తెలుగుదేశం పార్టీ షాడోగా వర్మ గారిని దించి, నీవు పవన్ కళ్యాణ్ ఓడించుకొని వస్తే మీకు నేను ఎమ్మెల్సీ పదవి ఇస్తాను. ఎందుకంటే అదే పవన్ కళ్యాణ్ కనుక తిరిగి అసెంబ్లీకి వస్తే లోకేష్ గారి రాజకీయం దెబ్బతింటుంది. సో ఇక్కడ స్వార్థపూరితమైనటువంటి కుట్ర కోణంలో ఆర్జీవి గారికి మరొక వెన్నుపోటు చరిత్ర 3వ ఎపిసోడ్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఓటమి తేలికైన, గెలుపు మాత్రం నల్లేరుపై బండినడక మాత్రం కాదు. అవకాశం స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకే, వాళ్ళు పిఠాపురంలో గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీ పవన్ కళ్యాణ్ ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తుందంటారా? 21 స్థానాలు ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో ఆ 21 చోట్ల కూడా తెలుగుదేశం క్యాడరు జనసేనకు ఓటెయ్యదు. ఇందాక 44 స్థానాలు చెప్పాను నేను. ఈ 21 స్థానాల్లో కూడా టీడీపీ వాళ్ళు వైసీపీని గెలిపిస్తారు. 65 బోటాబోటీ మెజారిటీతో ఏదైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సమీపమైన భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే వైసీపీతోనే కలిసి ఉన్నాడుగా. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు అవుతే ఆ +1 2 3 4 5లో మొట్టమొదటి జనసేన ఎమ్మెల్యే కూడా వీరితోనే కలిసి ఉన్నారు. శాశ్వతమైన శత్రువులు మిత్రులు రాజకీయాల్లో లేరంటూ ఉంటారు. ఈసారి వైసీపీ ప్రభుత్వం ఒకవేళ వ్యవస్థీకృతమై గవర్నమెంట్ని ఫామ్ చేసిన 5 సంవత్సరాల్లోపు ఏదైనా అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోని జనసేన కూడా భాగస్వామ్యం అవ్వచ్చు. లేదా వీటన్నిటికీ కూడా సమీప భవిష్యత్తులో ఆల్టర్నేట్గా ఉండి జనసేన సొంతంగా అవకాశం, అంటే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల అటు ఇటుగా సొంతంగా వాళ్ళుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితి కూడా ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జీవితకాలం అంటే మళ్ళీ ఎక్కువ ఏళ్ళు అనుకునేరు, 5 సంవత్సరాల కాలానికి అటు ఇటుగా. చాలా మంది ఆయన జాతకం గురించి ఏదో చెప్తున్నారు. ఒక్క రోజైనా, ఒక్క క్షణమైనా ముఖ్యమంత్రి, ఆ అమాత్యుడు అన్నటువంటి ఆ స్థానంలో ఖచ్చితంగా కూర్చునే అవకాశం కనబడుతుంది. ఓకే, రైట్. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు పార్టీకి సంబంధించి. ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆ పార్టీకి సంబంధించి? పుష్యమి నక్షత్రం చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది హస్త నక్షత్రం అని అంటారు. వారి జన్మజాతకాన్ని అనుసరించి ఒకవేళ నా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే 2 సంవత్సరాల క్రితం చెప్పాను, 2023లో ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇబ్బందులు. ఆయన యొక్క జన్మజాతకంలో కేతు సంబంధమైనటువంటి స్థితిగతి అధికంగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఇప్పుడు ఆయన జాతకంలో జరుగుతున్నాయి. కానీ నారా లోకేష్ గారి యొక్క జాతకం మాత్రం బాగుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో మనం ఇందాక అనుకున్నాం, మారక దశలు, ద్వితీయ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క దశలు వచ్చినప్పుడు మనిషికి మరణ సమానమైనటువంటి కష్టం వస్తుంది. వారి యొక్క జాతకాన్ని నేను అనాలిసిస్ చేస్తే 2002, 2004 మధ్యలో సప్తమ స్థానానికి సంబంధించి శనికి సంబంధించినటువంటి దశ జరిగింది, అంతర్దశ. అలిపిరి ఘాట్లో ఓ పెద్ద ప్రమాదం సంభవించింది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మన ఉభయ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు వెంటనే వారు బై ఎలక్షన్స్కి వెంటనే వెళ్ళిపోవడం, ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోవటం, రిజైన్ చేయటం. ప్రాణం మాత్రం కాపాడుకోగలిగారు, పదవి పోయింది. 10 ఏళ్ల వరకే మళ్ళీ ఆయన అధికారంలోకి రాలేదు.
మళ్ళీ కమింగ్ టు ద్వితీయ సప్తమ స్థానాలకు సంబంధించిన స్థితిగతుల్లో అలాంటి అంతర్దశలు 2023లో మొదలయ్యాయి. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వెంటనే అధికారంలోకి రావడానికి ఆయన మేధస్సు, శరీరం, ఆరోగ్యం సహకరించలేకపోవటం. వాళ్ళకి నేను మాట్లాడే మాటలన్నీ అబద్ధాలుగా, నేను మాట్లాడే మాటలన్నీ అనవసరపు మాటలుగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. లేదంటే డబ్బు పెరగడం వల్ల కూడా చాలామంది ఎమ్మెల్యేలు కాకముందు, మినిస్టర్లు కాకముందు ప్రతిరోజు 2 సార్లు మాట్లాడతారు. ఎప్పుడైతే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం అయ్యిందో, మంత్రి ప్రమాణ స్వీకారం అయ్యిందో మన ఫోన్ అంటే వాళ్ళకి తెలియదు. అదే రీసెంట్గా లాస్ట్ మినిట్లో మంత్రి పదవి దక్కించుకున్న ఒక మహానుభావుడు గురించి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. చాలా షాకింగ్. ఫ్లైట్ ఎక్కి కామాకి పోయి పూజలు చేయించుకొని ఆడు ఫోన్ రాగానే మీకు చెప్పా పెట్టకుండా జంప్ అంట కదా. అసలు జంపు ఏంటి ఆ స్టోరీ ఏంటి అసలు? ఏం లేదు, అదే ఇప్పుడు వద్దని చెప్పినాము, మంత్రి పదవి వచ్చినా వద్దు, ఫ్యూచర్ ఆయన పార్టీ మారదాం అనుకున్నారు. పార్టీ మారదాం అనుకున్నారు. నేనే మొత్తం అరేంజ్మెంట్ చేసిన. అంత అయిపోయినాక తీరా లాస్ట్ మూమెంట్ ఏమైపోయింది, అది కాకుండా ఆయన మంత్రి పదవికి వెళ్ళిపోయారు. అది అట్లా పోయింది. ఇప్పుడు తెలంగాణలో చాలామంది మా పార్టీ మారేటువంటి మొన్న కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి నేను కొంతమందికి నేను జాతకం చూసి చెప్పిన, మీరు కాంగ్రెస్లోకి వెళ్ళండి, కాంగ్రెస్ వస్తుంది అని. అయితే ఇక్కడ నమ్మకం అనేది బలీయంగా ఉండేవాడే మారుతాడు. ఇప్పుడు వివేక్ గారు ఉన్నారు, వాళ్ళ అన్న వినోద్ గారు నా దగ్గరకు వచ్చారు. వినోద్ గారు వచ్చి డిస్కషన్ అయిన తర్వాత, ఏంటి స్వామి మన పరిస్థితి అంటే, సార్ ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ వస్తుంది, మీరు బ్లైండ్గా బిలీవ్ చేసి వెళ్ళిపోండి అని చెప్పిన. అంటే తమ్ముని పరిస్థితి ఏంది అన్నాడు. తీసుకొచ్చేయండి కాంగ్రెస్ కన్నా అంటే, నాకు ఎంత దమ్ము ఉండాలమ్మా మాట మాట్లాడడానికి. ఇప్పుడు రేపు పొద్దున ఏమైనా కింద మీద అయితే అతనికి నేను ఆన్సర్ చేయాలి. దట్టు వివేక్ గారు చాలా ఏమంటారు పొలిటికల్గా ఆయన అనుకున్నవన్నీ తప్పినాయి అంచనాలు. గతంలో ఆయన ఎంపీగా ఉన్న వ్యక్తి అండ్ మా బీజేపీలోకి వెళ్ళారు. ఇవాళ నిర్ణయం వెనకాల ఉన్నది నేనే, ధైర్యంగా చెప్పుకుంటా. వినోద్ గారితో డిస్కషన్ చేసి ఇదే రూమ్ ఇక్కడ నీకు ఎదురుగున్న రూమ్లోనే డిస్కషన్ అయింది ఆ రోజు వినోద్ గారితో. మీరు ఖచ్చితంగా తీసుకురావాల్సిందే సార్, మీరు గెలుస్తారు, సార్ గెలుస్తారని చెప్పిన. సో ఈ రోజు ఇద్దరు గెలిచిరు. ఇవాళ అది కూడా భారీ మెజార్టీ పార్టీ గెలిచింది. ఇవాళ ఇద్దరిలో ఒకళ్ళకి మినిస్ట్రీ వస్తుంది. సో వెరీ హ్యాపీ. నేను అనేది ఏంటంటే, ఇవన్నీ ఈ సోషల్ మీడియా ట్రోలర్స్కు, లేకపోతే ఈ సోషల్ మీడియాలో వీళ్ళకి ఎందుకు తెలుస్తాయి? వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు నా వార్త తెలుస్తుంది, నాతో మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప, నన్ను దూరంగా ఒక బూచిని చూసినట్టు చూసి మాట్లాడే వాళ్ళను, నన్ను మనసులో వేరే పెట్టుకొని విమర్శించే వాళ్ళకు నేను ఆన్సరబుల్ అవుతా? ఇప్పుడు వాళ్ళు అభిమానంతో జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనగానే వేరే పార్టీ వాళ్ళకి కోపం, పవన్ కళ్యాణ్ రాడు అంటే వేరే వాళ్ళకి కోపం. జరుగుతున్న సంఘటనలు వేరు, వాళ్ళ జరుగుతున్న వ్యవహారం వేరు. తెలంగాణలో 8 ప్లేసులలో జనసేన పోటీ చేసింది, ఎక్కడ డిపాజిట్ రాలే. గురూజీ మళ్ళీ జనసేన గురించి అరే నేను ఇది మీరు అర్థం చేసుకుంటారా నాయన అంటే వాళ్ళకి అర్థం కాదు. గురూజీ మళ్ళీ ట్రోలర్స్ అదే చెప్తున్నా, నన్ను తిడతారు మళ్ళీ మీమ్స్. ఫస్ట్ మీరు ఎప్పుడు అంటే మీరు సక్సెస్ అయినాక నన్ను తిట్టాలి, మీరు సక్సెస్ అయినా తిట్టాలి. పిఠాపురం నియోజకవర్గం చూసుకుందాం. సో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఎవరు గెలవబోతున్నారు? ఎందుకంటే ఇటు ఆ వైసీపీ నుంచి కూడా వంగ గీత అటు అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు కూటమి నుంచి కూడా ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఆ బరిలో ఉన్నారు. సో వీరిద్దరి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి? సో అక్కడ ఆ పిఠాపురం సంబంధించి కూడా వాళ్ళు ఎవరు ఏ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు కూడా మన దగ్గర గురూజీ ఉన్నారు. గురూజీ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కొంత టోటలీ డిఫరెంట్గా, అంటే ఆల్రెడీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పబ్లిక్ టాక్ అయితే తెలుసుకుంటారు, కానీ మనం కొంచెం డిఫరెంట్గా కూడా వారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, వాళ్ళు గెలవబోతున్నారా లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించి కూడా ఏపీలో నువ్వానైనా అంటూ కూడా ఆ ఢీ కొట్టు కూడా కొనసాగుతుంది. సో ముందుగా ఆ పిఠాపురం నియోజకవర్గం ఒక హాట్ టాపిక్ గా మారింది. సో ఈ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఆ వైసీపీ నుంచి కూడా వంగ గీత అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు ఆ కూటమి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. సో ఇద్దరి జాతకం ఏ విధంగా ఉంది, సో పిఠాపురం గడ్డ ఎవరి అడ్డా కాబోతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరావుని అడిగి ఒకసారి మాకు ఎవరు గెలుస్తారో వారి జాతకాలు ఏదో చెప్తారా? ఎవరి పేరు చెప్పండి. సో వైసీపీ నుంచి ఆ వంగ గీత అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, సో వారి జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి. జానకిరామ్ వైసీపీ తరపు నుంచి వంగ గీత గారు పోటీతో చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి అధికార పక్షం నుంచి వారి జాతక బలం ఎలా ఉంది, రాజయోగం ఉందా లేకుంటే ఇబ్బంది పడే యోగం ఉందా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి, చాలా వరకు మాత్రం శాంత స్వరూపం ఉంటుంది, అలాగే వనదేవతలు వచ్చినండి ఉగ్ర స్వరూపం కూడా ఉంటుంది వారి జాతక బలంలా. కానీ ముఖ్యంగా వంగ గీత గారి జాతకంలో చూడాలంటే పట్టుదల చాలా ఉంటుందండి, రాజకీయ యోగం మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జ్యోతిష్య బలంలా. వారికి ఎంత మంచి ఫలితం ఉంటుందో అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి, కానీ ముఖ్యంగా అధికార పక్షం నుంచి వారు పోటీ చేస్తున్న మాత్రం వారి జాతకంలో చివరి టైంలో మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి వారి జాతకంలో. ఓకే, సో చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చివరి టైంలో
ప్రస్తుతంగా కొనసాగే అవకాశం ఉంది. చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ఓకే. సో ఇప్పుడు జనసేన పార్టీ అధినేత అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంది? సో అక్కడ పిఠాపురంలో గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకిరామన్ అడిగి పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనసేన కూటమి తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వారి జాతకబలం రాజకీయ జీవితం ఎలా ఉంది, యోగబలం ఉందా లేక అనుకూలంగా ఉందా లేదా వ్యతిరేకంగా ఉందా, వారి జాతకబలంలో కలిసి వస్తా రాదా, పిఠాపురం తరపు నుంచి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం భోళాశంకరుడు వచ్చిండండి, విఘ్నేశ్వరుడు వచ్చిండు, అలాగే పార్వతీమాత వచ్చింది, కుమారస్వామి వచ్చిండు వారి పేరు మీద. వారి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండు వారి జాతకంలో. కానీ మాత్రం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జ్యోతిష్యంలో ఇబ్బందులు కూడా చాలా ఉంటాయండి రాజకీయ రంగంలో. అలాగే వారి జాతకంలో నియోజకవర్గంలో కూడా ఇబ్బందులు చాలా వస్తాయి వారి జ్యోతిష బలంలో. అలాగే వారి జ్యోతిష్యం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు నడుస్తారు. కానీ అడగడుగున ఆటంకాలు వస్తుంటాయి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తున్నాయి కానీ మాత్రం చివరి టైంలో మాత్రం వారి జాతకంలో విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకంలో. వంగ గీత అండ్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి మాట్లాడకంటే ముందు మీకు వంగ గీత గారికి చిన్నప్పటి నుంచి ఒక సంబంధం ఉందని విన్నాను. ముందుగా దాని గురించి మాట్లాడిన తర్వాత మరి జ్యోతిష ప్రకారంగా వాళ్ళ చక్రం ఎలా తిరుగుతుందో మాట్లాడుకుందాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. వంగా గీత నేను రాజమండ్రికి చెందిన వాళ్ళం. షీ స్టడీడ్ ఇన్ షాడే గర్ల్స్ హై స్కూల్. నేను రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో చదివాం. సో మా అక్క ఆమె నాగ్పూర్ యూనివర్సిటీలో కరస్పాండెన్స్లో లా చేసినప్పుడు కూడా వాళ్ళకి 3 ఫ్రెండ్స్ ఉండేవారు. వీళ్ళు 3 మంగతాయారక్క అని, నౌ షీఈస్ ఇన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజమండ్రి. ఆ తర్వాత వైశ్యాస్, అలాగే రమాదేవి చౌదరి అని చెప్పి కాకినాడలో. వీళ్ళు 3 ఫ్రెండ్స్. సో వీళ్ళు 3 లా చేశారు. చిన్నప్పటి నుంచి కూడా మామూలుగానే రాజకీయాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట. మేము షీఈస్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్స్లో మనకి హైలీ ఎడ్యుకేటెడ్ ఎవరైనా ఉన్నారంటే వంగా గీతక్కే. అంటే ఎన్ని డిగ్రీస్ చేసిందంటే, అంటే ఎడ్యుకేషన్ అంటే అంత ఇంట్రెస్ట్. అలాగే మా చిన్నాన్నగారి క్లాస్మేట్ అయినటువంటి ఎస్విఎస్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీగా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. సో ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి అనేక సార్లు సిఎస్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అనమాట. సో జగన్ గారు ఏం చెప్పారంటే, ఈ యుద్ధాన్ని, ఈ ఎలక్షన్ని నేషనల్ ఛానల్స్లో కురుక్షేత్ర యుద్ధంగా దాన్ని అభివర్ణించారు. నిజంగానే అంత ఘోరాతి ఘోరమైనటువంటి పోరాటం అన్నమాట. అంటే ధర్మానికి అధర్మానికి మధ్య కురుక్షేత్రం అయితే, ఇక్కడ ఆ ఇంటెన్సిటీ, ఆ వేడి అనేటటువంటిది కంప్లీట్గా మనకి పిఠాపురం కాన్స్టిట్యున్సీలోనే కనబడుతుంది. ఇట్ ఈస్ నాట్ ద ఫైట్ బిట్వీన్ జగన్ అండ్ చంద్రబాబు నాయుడు, బికాస్ బోత్ వర్క్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్స్. ఇద్దరు సీనియర్లు అయిపోయారు, ఇద్దరు పరిపాలించారు చక్కగా. ఎవరి తగిన రీతిలో వాళ్ళు అందంగా పరిపాలించారు. వంగా గీతక్క నాన్ స్టాప్గా డిఫరెంట్ పార్టీస్ని ఆమె తెలుగుదేశంలో చేశారు, కాంగ్రెస్లో చేశారు, ప్రజారాజ్యంలో చేశారు, అండ్ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చి, అంటే పొలిటీషియన్స్ అంతా కూడా మామూలుగా జంప్ చేస్తారు అధికారం కోసం. ఆమె అలా చేయలే. ఆమె ఏంటంటే ఇప్పుడు కుల సమీకరణలు, ఈక్వేషన్స్ అని కాకుండా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేశారు కాబట్టి వాళ్ళ అబ్బాయి దగ్గర చేయాలి, కొంత మంచి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేశారు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర. ఇట్లా డిఫరెంట్ విధానాలలో తన ముద్రను వేసుకుంటూ ఎంతో కాలంగా పోర్ట్ని, కాకినాడ పోర్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. అలాగే రైల్వే లైన్ ఇప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి రైల్వే లైన్ ఉంది ఈస్ట్ గోదావరిలో. సో దానికోసం కృషి చేశారు. సో ఇన్ దట్ వే ఏమో చేసుకుంటూ వచ్చారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు స్ట్రాటజీ వేరు. ఇప్పుడు ఏంటంటే ఆయన సీనియర్ అయిపోయారు, పార్టీ పెట్టేసి 15 years అయిపోయింది. సీనియారిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. సో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీ. అండ్ ఇన్ దిస్ వే ఇది అద్భుతమైనటువంటి పోరాటం. సో మిగతా కంటెస్టెంట్స్ కంటే కూడా ఇది పిఠాపురం అనేటటువంటిది అద్భుతమైనటువంటి పోరాటం. మా తాతయ్య గారి ఊరు కూడా, మా నాయనమ్మ గారి ఊరు కూడా సామర్లకోటే. సో వెరీ ఫ్రీక్వెంట్లీ వీ యూస్ టు ట్రావెల్ టు ఫ్రమ్ సామర్లకోట్ టు పిఠాపురం. సో ఐ నో ద పల్స్ ఆఫ్ పిఠాపురం పీపుల్ అనమాట. సో జనాల ఆదరణ ఎక్కువ ఎవరి వైపు ఉందండి? వంగ గీత తన వైపు ఉందా, లేకపోతే పిఠాపురం నుంచి మన పవన్ కళ్యాణ్ వైపు ఉందా? అన్బయాస్డ్గా మనం చెప్పాలి అంటే
ఇప్పుడు ప్రజల యొక్క నాడి వంగా గీత గారు చక్కటి పరిపాలన చేశారు. షీఈ్ ఎ స్మూత్ లేడీ. మిగతా వాళ్ళంతా కూడా అరిచి పాలిటిక్స్ లో ఏంటంటే అసెంబ్లీలో అరుస్తారు, బయట మీటింగ్స్ లో అరుస్తారు. అరుపు అక్కర్లేదు అని స్త్రీతత్వాన్ని మాతృతత్వాన్నితో తాను సాధించుకోవచ్చు అనేటటువంటి విధానాన్ని ఆమె ఆవిష్కృతం చేసి చాలా పొలైట్ గా మోడెస్ట్ గా ఉంటుంది ఆమె. అదే విధానంతో ఆమె చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు కూడా పరిపాలన. అయితే ఈ యొక్క పిఠాపురం అంతా కూడా కాపుల డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈవిడ కూడా కాపునే. అలాగే ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా రవికుమార్ అని ఆ అంకుల్ నాకు బాగా పరిచయం చిన్నప్పటి నుంచి. హుకుంపేటలో ఉంటారు ఆయన. ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని రవికుమార్ అంకుల్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చేస్తారు. సో ఇవంతా కాపుల బ్యాచే. ఈ ముద్రగడ పద్మనాభం గారు కూడా వంగాగీత అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇదంతా. సో ఈ కాపుల్లో ఇప్పుడు వాళ్ళ మధ్య జగన్ అంతా మెచ్యూర్డ్ నాయకుడు అనమాట. వాళ్ళ మధ్య ఫిట్టింగ్ పెట్టాడు అనమాట, అంటే కంటెస్టెంట్స్ని ఇచ్చి. సో నా ప్రజల యొక్క విజ్ఞత పరిపాలన కావాలంటే ఎవరి వైపు మొగ్గుతారు, ఎవరికి ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి పరిపాలన కావాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. సో మీ ఆరోస్కోప్ ప్రకారంగా మరి ఆవిడ జాతకం ఎలా ఉంది? ఇప్పుడు వంగాగీత గారు మనకి హస్త నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. సో కన్యారాశికి చెందినటువంటిది. సో ఈ కన్యారాశి మొన్న మే 1, 2024 సంవత్సరం వరకు కన్యారాశి అష్టమంలో ఉన్నటువంటి గురుడు నవమంలోకి వచ్చాడు, భాగ్యంలోకి వచ్చాడు, అంటే మంచి స్థానంలోకి వచ్చాడు. అండ్ గోచార రీత్యా అది అంటే కొంచెం టైం మంచిగా అయిందనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాభంలో గురు శుక్రులు ఉన్నారు ఈమెకి జాతక జన్మచక్రాన్ని బట్టి. అలాగే రాజ్యస్థితిగత లేనటువంటి రవి, కుజ, బుధ, శనులు ఆమెకి రాజ్యాధికారాన్ని ఇచ్చారు. సో ఈ విధంగా మనకి పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు, ఒక్క అష్టమంలో ఉన్నటువంటి కేతు వల్ల ఈమెకి ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జర్నీ అనమాట. రైట్ ఫ్రమ్ హర్ పాలిటిక్స్, హర్ జర్నీ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఆమె సిల్వర్ స్పూన్తో పుట్టింది. వాళ్ళ ఫాదర్, ఆమె పాపం సర్వీస్ ఓరియంటెడ్ షాడో గర్ల్స్ స్కూల్లో వెళ్ళి వాళ్ళ ఫాదర్ సైకిల్ పైన దింపేవారు అనమాట. ఒక అటెండెంట్ వచ్చి ఏమంతో ఆ క్లాస్ రూమ్లో అంతా కూడా క్లీన్ చేసేది. చేస్తుంటే హెచ్ఎం భయపడేది, ఏంటి నువ్వు ఆఫీసర్ కూతురు, నువ్వు ఎందుకు నువ్వు తుడుస్తున్నావు, మళ్ళీ మీ డాడీ ఏమన్నా అంటారేమో, అట్లా అనమాట. సో దెర్ ఆర్ డిఫరెంట్ స్టోరీస్ విచ్ ఆర్ నోన్ టు ఆంధ్ర పబ్లిక్, బట్ వీ హ్యావ్ సీన్ విత్ అవర్ ఓన్ ఐజ్. సో ఈ అష్టమ కుజ కేతు ప్రభావం వల్ల ఆమెకు ఇప్పుడు కొంచెం కష్టమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి. అంటే టగ్ ఆఫ్ వార్ అనమాట. ఇద్దరిది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఫర్ పవన్ కళ్యాణ్ ఆల్సో టు స్వీప్. అంత ఈజీ కాదు. ఇద్దరి మధ్య కూడా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఫైనల్ గెలుపు అనేటటువంటిది మనం డిస్క్లోజ్ చేయకూడదు ఎప్పుడైనా సరే. బికాస్ ప్రజలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్టివ్గా వాళ్ళు ఈవిడేం పనులు చేశారు, ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన మేనిఫెస్టో, లైక్ అలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకుంటూ ఆమె రూలింగ్ పార్టీలో ఉన్నారు. ఆమె రూలింగ్ పార్టీ చేసిన స్ట్రాటజీస్, వాళ్ళు చేసిన వెల్ఫేర్ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా మేము ఇది చేస్తాం అది చేస్తాం అని ప్రపోజల్స్ ఇచ్చేది కాదు. ఒక ఛాన్స్ ఇమ్మన్నారు, ఇచ్చేసారు ప్రజలు. అండ్ హీ హ్యాడ్ డిస్ట్రిబ్యూటెడ్ ద అమౌంట్ లైక్ ఎనీథింగ్. ప్రజలందరికీ కూడా ఇంటింటికి వచ్చి స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ అవనివ్వండి, రేషన్ ఇవ్వనివ్వండి, అన్నీ ప్రజలు అన్నీ తీసుకుంటారు చక్కగా. తీసుకొని మళ్ళీ ఆయన బద్దకస్తుని చేస్తున్నారు అని మళ్ళీ వాళ్ళే అంటూ ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్ చేశారు హైదరాబాద్లో అని అన్నప్పుడు రోడ్స్ని సరిగ్గా డెవలప్ చేయలేదు, అయినా సాఫ్ట్వేర్ కంపెనీనే చేశారు, వెతుకుతూ ఉంటారు అనమాట. సో గెలుపు అనేటటువంటిది ఎక్కువగా ఇద్దరు కూడా. ఇక్కడ జోక్ ఏంటంటే ఆయన కూడా కన్యారాశికి చెందినటువంటి వ్యక్తి, ఈమె కూడా కన్యారాశికి చెందినటువంటి వ్యక్తి. సో అందువలన టఫ్ కాంపిటీషన్. అండ్ ఎక్కువగా ఏంటంటే మనము పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే చరిష్మా అనేటువంటిది ఉంటుంది కదా, సినిమా యాక్టరు. నెక్స్ట్ రెండవది కాపు కులానికి చెందింది. లాస్ట్ టైం 2 times మనం గెలిపించలేకపోయాము. ఆయన కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఈమె కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. జనాలు ఏదో ఒక ఛాన్స్ ఇద్దాము, చూద్దాము. ఇప్పటి వరకు మనం వైసీపీ అధికారంలో వచ్చింది చూసాము, ఇప్పుడు జనసేనని చూద్దామని వేస్తారా, లేకపోతే ఇది సెలబ్రిటీ అని వేస్తారా? ఆయనకి ప్రజలకి అంత వివేకత ఉండదు. ఎందుకనంటే వాళ్ళు ఏదో ఒక ఛాన్స్ ర్యాండమ్గా ఇచ్చేద్దాం, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు చేసే ఇప్పుడు ఓట్లకు వచ్చి అడుగుతున్నారు. మాకు స్టూడెంట్స్కి మా పిల్లలకి మీరు ఏం చేశారు అని ఈ పేరెంట్స్ అడగరు పాపం. వీళ్ళు ఏం చేస్తారంటే అంతసేపు లైట్లు వేసావా, డ్రైనేజీలు వేసావా, ఇదే ఎమ్మెల్యేలను అడిగేది. ఎడ్యుకేషనల్ పాలసీస్ ఏం చేసావు నువ్వు? జగన్ గారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కింద కన్వర్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి జాబ్ వెళ్ళినా ఇంగ్లీష్ ఇస్ మస్ట్.
Yes. బ్రిటిషర్స్ నేర్పడం ఏమిటి, వీ స్టడీడ్ అండర్ బ్రిటిషర్స్ దగ్గరే మేము చదివాం, ఆంగ్లో ఇండియన్ టీచర్స్ దగ్గర చదివాం. రైల్వే మిక్స్డ్ హై స్కూల్ అంటే ఫుల్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ టీచర్స్. సో ఇంగ్లీష్ ఈజ్ అ మస్ట్ టుడే. సో అటువంటి దాన్ని గవర్నమెంట్ స్కూల్స్ని ఆయన రాటిఫై చేశారు, మోడర్నైజ్ చేశారు. సో ఆ విధంగా వాళ్ళు పాలసీస్లో ముందుకెళ్ళారు. అండ్ వీళ్ళు మేనిఫెస్టో ఇస్తున్నారు, ఇప్పుడు బస్సులు ఫ్రీ పెడతాం లేడీస్కి, లేకపోతే మీకు ఫ్రీగా ఇవి చేస్తాం అవి చేస్తామని. అన్బయాస్డ్గా చెప్తున్నాం మనం, ఎవరి పార్టీకి సంబంధించి కాదు. ఆమె మామూలుగా చెప్పాలంటే మా అక్కే గెలిచేస్తుందని చెప్పాలి. బట్ అక్కడ ఏంటంటే ప్రజలు మనకి సెలబ్రిటీ అనే వేసేస్తారు. అండ్ కాపులు ఎక్కువ కాబట్టి కాపులు ఇది అన్న ఉద్దేశంతో వేస్తారు. ప్రజలు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఏమంటున్నారు, అదర్ దాన్ పవన్ కళ్యాణ్ కనుక నుంచొని ఉండుంటే we would have casted all the votes to వంగా గీత గారే అని చెప్తారు. బట్ స్టిల్ దెన్ ఇప్పుడు కూడా వంగా గీత గారికి స్వల్ప మెజారిటీతోనే వీళ్ళిద్దరు పోరాటం ఉంటుంది. అండ్ హై మెజారిటీ ఇంపాసిబుల్. హీ మే బి అ సినిమా యాక్టర్, హీ మే బి పార్టీ అధ్యక్షుడు అవ్వచ్చు, అండ్ మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అవ్వచ్చు. ఇదే కాపులు పార్టీ పెట్టేదాకా చిరంజీవి గారిని పార్టీ పెట్టమని రెచ్చగొట్టారు కాపు సంఘాలన్నీ. తీరా పెట్టిన తర్వాత కాపులు పరువు తీసేసావు, నువ్వు పార్టీని తీసుకెళ్ళి అందులో మర్జీ చేసేసావు కాంగ్రెస్లో అని అనేది వీళ్ళే, చెప్పేది వీళ్ళే. సో హైలీ డిప్లొమాటిక్ ప్రజలు కాబట్టి డెఫినెట్లీ. అందుకని ఇప్పుడు మనం ఎంత అన్బయాస్డ్గా చెప్తున్నా, పక్షపాత రహితంగా చెప్తున్నా, బయాస్డ్గా చెప్తున్నారంటారు. కాబట్టి ఇవి వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి ఆమెకి ఫేవరబిలిటీ అనేటటువంటిది. ఇప్పుడు ఆమె ఇక్కడ మెయిన్ కంటెస్టెంట్ ఈయన కాబట్టి కొంచెం టఫ్గా ఉంటుంది పోటీ అని చెప్పాలి తప్ప వీ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఓటర్స్ అనమాట. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ అమ్మా.